ఒక్కడి సినిమా మీ జీవితాన్ని ఎలా మార్చింది? మహేష్ బాబు సిగరెట్ కాలుస్తూ నైట్ టైం అలా చూస్తూ ఉంటాడు, పక్కన నిలవంగా ఉంటాయి. సో ఆ ఒక్క షాట్ నుంచి ఒక్కడు పుట్టింది. ఓల్డ్ సిటీలో ఒక చార్మినార్ ఉంటే రామోజీ సిటీలో ఇంకో చార్మినార్. ఫోన్ మాట్లాడుతున్న మహేష్ బాబు రియాక్ట్ అని కొడతారు కదా, అక్కడే హీరోయిజం వెలిపెట్టావు. సో ఒకవేళ అలా కానీ ఉండుంటే ఇంకా కొత్తగా ఫీల్ అయిన వాళ్ళు ఒక్కడు సినిమా అని నా ఉద్దేశం. ఒక్కడు ఎడిటింగ్ జరుగుతుంది. ఆ ఎడిటింగ్ చేసిన సీన్ ఏంటంటే నేను చనిపోయిన రోజు ఆయన చనిపోయిన సీన్. అంటే గుణశేఖర్ గారిది ఏంటి అంటే ఆయన దగ్గర నేను నేర్చుకుని ఇంకో విషయం, నేను ఈ సీన్ తీస్తున్నప్పుడు ఈ సీన్ బ్యాక్ డ్రాప్ ఏంటి, క్యారెక్టర్స్ బిహేవియర్ ఏంటి, అవన్నీ క్షుణ్ణంగా మనకు తెలిసి ఉండాలి. సినిమా టైటిల్ కూడా కబడ్డీ. సినిమా టైటిల్ కూడా ఫస్ట్ టైటిల్ కబడ్డీ, తర్వాత ఒక్కడు అనే టైటిల్ ఫిక్స్ చేశాను. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వేణు గారు. సరే, ఇది మనం కొన్ని టాపిక్స్ మాట్లాడుతున్నాం. అయితే నాకు ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీ ఉంది ఏంటంటే, ఒక్కడి సినిమా మీ జీవితాన్ని ఎలా మార్చింది? ఒక్కడి తర్వాత ప్రసాద్ జీవితం ఏంటి? అలానే ఒక్కడికి సంబంధించి బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ అంశం. అంటే ఒక్కడి గురించి మాట్లాడుకునే ముందు కొంచెం వేరే విషయాలంటే దాని వెనక ఎందుకు నా ఒక్కడు సినిమా నా జీవితాన్ని మార్చింది అనడానికి ఉన్న కారణాలు కొన్ని చెప్పుకోవాలి. చెప్పండి. నేను డిగ్రీ చదువుతుండగా 20 ఏళ్ల వయసులో నన్ను విజయబాబు నాయుడు గారు మద్రాసు పిలిచారు సినిమా ఇండస్ట్రీలోకి. సంభవం నాకు ఇండస్ట్రీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేక నేను ఫిల్మ్ జర్నలిస్ట్ని అయ్యాను. జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగజైన్లో పనిచేశాను, అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 93లో గుణశేఖర్ గారు, 92లో లాఠీ సినిమా షూటింగ్ విజయవాడలో జరుగుతున్నప్పుడు గుణశేఖర్ గారు నాకు పరిచయం అయ్యారు. 93లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు అనుకోకుండా కలిసినప్పుడు ఆయనకు నేను రైటర్ని అని తెలిసి, ఇదివరకు కథలు రాసేవాడిని అని తెలిసి, మీలాంటి రైటర్ ఇండస్ట్రీలోకి రావాలని నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఓకే. అప్పటి నుంచి 93 నుంచి కూడా నేను ఆయనతో ట్రావెల్ అవుతుండేవాడిని. అంటే నేను కథలు రాశాను, నవలు రాశాను, కానీ సినిమా రైటింగ్ అనే దాంట్లోని మెలకువలు, అంటే ఎలా స్క్రీన్ ప్లే రాయాలి, ఎలా సినిమా కథ మీద వర్క్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా గుణశేఖర్ గారు నాతో డిస్కస్ చేస్తూ నాకు నేర్పిస్తూ ఒక రకంగా ఆయన ఒక దర్శకుడిలా కాకుండా ఒక గురువులాగా నన్ను ఈ విషయంలో గైడ్ చేశారు. సినిమా గురువు. ఆ సొగసు చూడ తర్వాత ఆయన యాక్చువల్గా ఎంఎస్ రెడ్డి గారి ప్రొడ్యూసర్గా, రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా సినిమా చేద్దాం అనుకున్నారు. ఒక 5 రోజుల పెళ్లి బ్యాక్డ్రాప్లో. ఆ టైంలో ఆయన చెప్పారు, ప్రసాద్ గారు ఈసారి ఆ సినిమాకి మీరే డైలాగ్ రైటరు, దసరాకి అనౌన్స్మెంట్ ఇస్తాం అని. నేను ఇప్పుడు జ్యోతిలో జాబ్ చేస్తున్నాను సార్, నాకు జాబ్ ప్రాబ్లం అవుతుందేమో. లేదు, ఆంధ్రజ్యోతి ఎండి అప్పుడు జగదీష్ ప్రసాద్ గారు, ఆయనతో నేను మాట్లాడతాను, ఎంఎస్ రెడ్డి గారితో చెప్పిద్దాం, మీరు ఆ సినిమా చేద్దురు అన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి రామాయణం పిల్లలతో తీయాలని కోరిక కలిగింది. సో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది, రామాయణం ముందుకు వచ్చింది. ఎన్టీఆర్తో చేసిన రామాయణం. ఓకే. అయిపోయిన తర్వాత ఆయన తర్వాత చూడాలని చిరంజీవి గారితో చేశారు. చూడాలన్న తర్వాత ఆయన నాగార్జున గారు, హిందీ హీరోయిన్ కాజోల్తో, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా ప్లాన్ చేశారు. సినిమా టైటిల్ ఆనంద్. ఆ తర్వాత అదే మనోహరంగా వచ్చింది. సో అప్పుడు మళ్ళీ గుణశేఖర్ గారు ఏమన్నారంటే, ప్రసాద్ గారు మీరు ఆ సినిమాకి రైటర్గా పనిచేద్దరు అని చెప్పారు. బట్ అది కూడా వాయిదాలు పడి నాగార్జున గారిని వెంకటేష్ గారు అనుకుని, ఆ తర్వాత ఈలోగా నాకు జ్యోతిచిత్ర రైటర్గా ప్రమోషన్ వచ్చింది. సరే, ఒక డైలమాలు ఉంటే గుణశేఖర్ గారు, సరే ఒక చిన్న వయసులో అంటే నాకు అప్పుడు 30, 32 ఆ టైం, 31 ఆ టైంలో, సరే రైటర్ అనేది చాలా మంచి ఛాన్సు, మీరు అది చెయ్యండి. ఆయన ఇప్పుడు మృగరాజ్ సినిమా చేయబోతున్నారు, దాని తర్వాత చేద్దామన్నారు. సో మృగరాజ్ అయిపోయిన తర్వాత ఆయన 2-3 సార్లు నాకు ఇండివిజువల్ రైటర్గా నాకు బ్రేక్ ఇద్దామని ప్రయత్నించారు, జరగలేదు. బట్ ఆయనతో పాటు రెగ్యులర్ టచ్లో ఉండేవాడిని, రోజు కలుస్తుండేవాళ్ళం, సినిమా కథలు అవన్నీ డిస్కస్ చేస్తుండేవాళ్ళం. సో ఒక్కడి సినిమా నాకు ఎలా నా కెరీర్ని ఇలా మార్చిందని చెప్పడానికి ముందు, ఒక్కడు ఎలా మొదలైంది అంటే 1998 జూలై, ఆగస్ట్ ఆ టైంలో చూడాలన్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతుంది. ఆగస్టు 27, 98లో రిలీజ్ అయింది సినిమా. ఆ టైంలో దత్తు గారు మహేష్ బాబు గారితో సినిమా లాంచ్ చేయబోతున్నారు. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రాజకుమారుడు సినిమా. ఆ సినిమా స్టార్ట్ అయ్యే ముందు మహేష్ బాబు గారిది ఫోటోషూట్ చేశారు, మీకు గుర్తుందో లేదు. చిన్నపాటి గడ్డం, మీసాలు, చాలా ఒక యాక్షన్ హీరోలాగా ఆ లుక్, ఆ స్టైల్ అంతా ఉండేది. సో దత్తు గారు ఆ ఫోటోలో గుణశేఖర్ గారు చూపించి, అప్పుడు కథ గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. పరుశూర్ బ్రదర్స్ గారు, అలాగే సత్యానంద్ గారు, వీళ్ళందరూ కథ మీద ఏదో కసరత్తు చేస్తున్నారు. మహేష్ బాబుతో ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అని దత్తుగా సరదాగా అడిగారు ఫోటోలు చూపించి. ఓకే.
వెంటనే గుణశేఖర్ గారికి ఫ్లాష్ అయింది. ఆయన తర్వాత నాకు చెప్పారు. ఏంటి అంటే చార్మినార్ టెర్రస్ మీద మహేష్ బాబు సిగరెట్ కాలుస్తూ నైట్ టైం అలా చూస్తూ ఉంటాడు, పక్కన నెలవంక ఉంది. ఇది ఒకటే విజువల్, ఇంతకు మించి ఏమీ లేదు, ఇలాంటి కథ చేయాలి అన్నారు. ఆ ఒక్క షాటే సినిమాలో కూడా ఉంటుంది. సో ఆ ఒక్క షాట్ నుంచి ఒక్కడు పుట్టింది. ఓహో, ఇది 98లో. ఓహో, పుట్టిన తర్వాత ఏంటి అంటే మహేష్ బాబు గారు కూడా ఐడియా చెప్పారు గుణశేఖర్ గారు. చెప్తే ఆయన ఎక్సైట్ అయ్యాడు, కథ రెడీ అయ్యాక చేద్దామని. సో ఆయన దృష్టిలో చార్మినార్ టెర్రస్ మీద హీరో పడుకున్నానే కథ బ్యాక్ డ్రాప్ చార్మినార్ అని డిసైడ్ అయిపోయింది 98లో. అదే చార్మినార్ బ్యాక్ డ్రాప్ అంటే ఆ సెట్ వేయాలి, అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటే గుణశేఖర్ గారికి అనిపించిన మొట్టమొదటి పేరు రామోజీరావు గారు. ఓకే, రామోజీరావు గారి బ్యానర్లోనే గుణశేఖర్ గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడంతో ఆయన జీవితం ప్రారంభమైంది. కారుదిద్దిన కాపురం అనే సినిమా. ఆయనకున్న పరిచయాల వల్ల రామోజీరావు గారిని కలిసి ఐడియా చెప్పారు. ఆయన మాట్లాడకుండా సెట్ కాదు, పర్మనెంట్ చార్మినార్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేద్దామని చెప్పారు. ఓహో, అప్పట్లోనే ఒక 5 కోట్ల బడ్జెట్తో చార్మినార్కి. అంటే పర్మనెంట్ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చే వాళ్ళకి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ చార్మినార్. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒక చార్మినార్ ఉంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకో చార్మినార్ అని రెడీ అయిపోయి తోట తరణయ్య గారు చార్మినార్కి వెళ్ళి ఫోటోలు తీసి స్కెచ్లు వేసి ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత 98లో మేము ఆ కథ గురించి డిస్కస్ చేసింది ఏంటంటే అదే టయానికి మన హైదరాబాద్ అంటే తెలంగాణ సంస్థానం భారతదేశంలో కలిసి 50 ఏళ్ళు. 1948 సెప్టెంబర్ 17న అప్పటి వరకు ఉన్న నిజాం అసఫ్జాహీ సామ్రాజ్యం భారతదేశంలో కలిసిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది అందులో ఒక స్టేట్గా మారింది భారతదేశంలో. ఈ 50 ఏళ్ళ అకేషన్లో చాలా మన ఒళ్ళు గొగ్గురు పడిచే రకరకాల సంఘటనలు ఇవన్నీ వార్తలు వస్తుండేవి. నాకు ఇలాంటి పీరియాడికల్ అంటే చాలా బ్యాక్డ్రాప్ చాలా ఇష్టం. సో ఆ బ్యాక్డ్రాప్లో ఫస్ట్ ఒక్కడికి అనుకున్న లైన్ అది. ఓకే, ఒక హిందూ ముస్లిం లవ్ స్టోరీ ఒక్కడికి అనుకుంది ఫస్ట్ అనుకుని ఏంటంటే లార్డ్ బజార్ అని చార్మినార్ ఓల్డ్ సిటీలో ఉంటుంది. సో దాని స్కెచ్లు వేశారు. అక్కడ గుణశేఖర్ గారు హీరోయిన్స్ మధ్య అద్భుతమైన సీన్స్ రాశారు, డిస్కస్ చేశారు. ఏంటి అంటే అసలు ఆ సీన్స్ సినిమాలో ఉండవు హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ. ఒక లార్డ్ బజార్లో హీరో చాలా రఫియన్గా ఉంటాడు, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ బ్యాక్ డ్రాప్లో ఈ తెలంగాణ పోరాటం, ఈ సంస్థాన విముక్తి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది అనుకున్న తర్వాత ఎందుకో మళ్ళీ ఐడియా వద్దనుకున్నారు, అంటే హిందూ ముస్లిం బ్యాక్ డ్రాప్ కాకుండా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే మీరు సినిమా చూస్తే కూడా ఇప్పుడు హరే రామ్ హరే కృష్ణ సాంగ్ ఉంది, అవును, నేను ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేస్తున్నాను అనుకోవద్దు. అందులో చార్మినార్ బ్యాక్ డ్రాప్లో ఆర్ఎస్ఎస్ అంటే కాకి నిక్కర్లు వైట్ షర్ట్ క్యాప్ పెట్టుకుని కవర్ చేస్తూ ఉంటారు. అలాగే ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా సరే చార్మినార్లో హిందూ ముస్లిమ్స్ కలిసి ఉంటారు. ఇప్పుడు అదే మినీ ఇండియా లాంటిది. అక్కడ రకరకాల ఇప్పుడు మన తెలుగు వాళ్ళనే కాదు, గుజరాతీలు, మహారాష్ట్రియన్స్, ముస్లిమ్స్, వేరే ప్రాంతాలు చెందిన వాళ్ళందరూ అక్కడ ఓల్డ్ సిటీలో ఉంటారు. సో దాన్ని డిస్టర్బ్ చేసేది కాకుండా దాని తాలూకా గొప్పతనాన్ని చెప్పేలా కథ ఉండాలన్నది గుణశేఖర్ గారి ఆలోచన. దాన్ని మార్చుకోవాలి ఇంకా దాన్ని. అంటే అసలు ఇది వద్దు అనుకున్నారు, ఈ ఐడియా వద్దు అనుకున్నారు. తర్వాత రామోజీరావు గారి దగ్గర నుంచి ఐడియా ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారితో ఈయనకి ఏదో కమిట్మెంట్ ఉంది. సో ఎంఎస్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ అనుకున్నారు. ఇది ఈయన మృగరాజ్ షూటింగ్ జరుగుతూ ఉంది, ఒక్కడి సినిమా వర్క్ జరుగుతూ ఉంది. అప్పుడు గుణశేఖర్ గారు ఆయన ఉంటున్న ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుండేది. సో ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో గుణశేఖర్ గారు నేను వెళ్ళి అక్కడ కథ గురించి డిస్కషన్ జరుగుతూ ఉండేది. సో అలాగా కథ అనేది ఏంటంటే ఆయన కథని ఒక నేపథ్యం అంటే ఓల్డ్ సిటీలో ఉండే ఒక రగడ్నెస్ కావచ్చు, తెగువ తెగింపు కావచ్చు, అవతల రాయలసీమ ఫ్యాక్షనిజం కావచ్చు, ఈ రెండింటి మధ్య ఢీ పడితే ఎలా ఉంటుంది. ఇది కమర్షియల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఎన్నుకున్న తర్వాత కథ రాశారు ఆయన. కథ రాసి అంటే ఈ సినిమా ఏంటి అంటే కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక అడ్వెంచర్ సినిమా అని నా ఫీలింగ్. ఇప్పుడు ఈటీ స్పీల్బర్గ్ ఈటీ సినిమా మీరు చూసే ఉంటారు. ఈటీ లాంటి ఒక అడ్వెంచర్ స్టోరీ ఒక్కడనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఒక ఏలియన్ దారి తప్పి హీరో అంటే కిడ్స్ ఉంటారు కదా వాళ్ళ చేతికి చిక్కింది. వాళ్ళ ఎంతసేపు ఏలియన్ని రహస్యంగా ఇంట్లో దాచి దాన్ని తన గ్రహం మీద పంపించాలంటే ఆ పిల్లల ప్లానింగ్ మీరు సినిమా గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. అదే అడ్వెంచర్ స్పిరిట్ ఒక్కళ్ళలో ఉంటుంది. ఒక అమ్మాయి ఫ్యాక్షన్స్లో బాగా తప్పించుకోవడానికి హీరోని సేవ్ చేస్తే ఆ అమ్మాయిని అమెరికా పంపించాలని హీరో టార్గెట్. సో ఆ అమ్మాయిని తన ఇంట్లో ఎలా దాచాడు,
అనేది మీకు ఆ రెండిట్లో చూస్తే అలాంటి ఐడియా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యేది కాదు. మనం ఒకటి చూసినప్పుడు ఈ ఐడియాని, ఈ కథని మనం ఎలా చెప్పగలం అని ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. నేను ఈ విషయం మీతో పంచుకుంటున్నాను. సో ఆ తర్వాత అలాగే వెస్ట్ సైడ్ స్టోరీ అనేది 60స్లో వచ్చిన ఒక మ్యూజికల్ డ్రామా. ఆ సినిమా అంటే గుణశేఖర్ గారు బాగా ఇష్టం. సో అందులో నుంచి ఆయన తీసుకున్నది ఏమీ లేదు. అంటే ఆ ఏరియాలో 2 గ్యాంగ్స్ ఉంటాయి. ఓ గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి పడదు, వాళ్ళ దగ్గర చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అదే బ్యాక్ డ్రాప్. సో ఇక్కడ వాళ్ళు షోడా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అని 2 గ్యాంగులు ఉంటాయి సినిమా బిగినింగ్లో. ఆ బ్యాచ్ల వరకు అది ఇన్స్పైర్ చేసింది. చేసిన తర్వాత ఆయన ఈ కథ రెడీ అయిపోయింది. కథ రెడీ అయిపోయినప్పటికీ ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. మృగరాజు రిలీజ్ అయింది. ఇప్పుడు శబ్దాలు ఏదైతే ఉందో అక్కడే గుణశేఖర్ గారి ఆఫీసు. నేను ఒక మధ్యాహ్నం నుంచి డిస్కషన్స్కి వెళ్తుండేవాడిని. వెళుతుండగా ఆయన చెప్పారు గుణశేఖర్ గారు, ఈ సినిమాకి మీరు అఫీషియల్ గోస్ట్ రైటర్ అని. అంటే ఏంటంటే ప్రొడ్యూసర్ చెప్పి వేరే రైటర్ ఎవరో ఉండొచ్చు, బట్ గోస్ట్ రైటర్ అని చెప్పి మీకు అఫీషియల్గా పేమెంట్ అది ఇప్పిస్తా అని చెప్పారని. సో ఆ డిస్కషన్ నడుస్తున్న దశలో హఠాత్తుగా ప్రాజెక్ట్ ఎంఎస్ రెడ్డి గారికి ఏంటంటే చార్మినార్ సెట్ చేయాలన్నప్పటికీ గుణశేఖర్ గారు మృగరాజు డిజాస్టర్ సక్సెస్ కాల. దాంతో ఇంత బడ్జెట్ మీద వర్కౌట్ ఉందా లేదా అనే సందేహంలో పడ్డారు. దాంతో ప్రాజెక్ట్ పెండింగ్లో పడింది ఎంఎస్ రెడ్డి గారు చేయడానికి. అంటే అంత బడ్జెట్ గురించి తటపడేస్తున్నారు. అదే టైంలో ఏంటంటే ఎంఎస్ రాజు గారు గుణశేఖర్ గారికి ఫోన్ చేశారు. ఇది గుణశేఖర్ గారు చెప్పింది. ఆ ఏడాది సంక్రాంతికి మృగరాజు సినిమాతో పాటు ఎంఎస్ రాజు గారి దేవిపుత్రుడు రిలీజ్ అయింది. సో దాంతో ఆయన ఫోన్ చేసి ఆ 2 సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశారు. మృగరాజు కావచ్చు, దేవిపుత్రుడు కావచ్చు. గుణశేఖర్ గారు మృగరాజు డైరెక్టర్తో దేవిపుత్రుడు నిర్మాత సినిమా అంటే ఇండస్ట్రీ మనల్ని ఏమనుకుంటుంది, ఆయన సరదాగా ఏం చేయాలన్నారు అనేసి అదే మాట తర్వాత నిజమైంది. అంటే సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ ఈ కథలో ఒక మహేష్ బాబు గారి క్యారెక్టర్కి ఏదైతే ధైర్యం, తెగింపు ఉందో అంతకు మించిన తెగింపు ఎంఎస్ రాజు గారిలో ఉండింది, గుణశేఖర్ గారిలో ఉంది. వాళ్ళిద్దరిని నమ్మడంలో మహేష్ బాబు గారి సాహసం అంతకన్నా ఉంది. ఇది ఒక అడ్వెంచర్స్ ఫిల్మ్. అంటే ఇండియానా జోన్స్ కానక్కర్లా, ఒక ఆపదలో ఉన్న ఒకళ్ళని కాపాడడం అనేది ఒక అడ్వెంచర్స్ స్టోరీ. సో అలాగా దీని వెనక అలా ప్రారంభమైంది. ఓకే. 2002లో ఎప్పుడో మహేష్ బాబు గారు, ఎంఎస్ రాజు గారు, గుణశేఖర్ కలిసి ఈ సినిమా స్టార్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చార్మినార్ సెట్ గురించి గుణశేఖర్ గారు ఫిక్స్ అయింది ఏంటంటే చార్మినార్ మొత్తం టోటల్ సెట్ అయ్యకుండా ఓన్లీ ఒక రూఫ్ టాప్ సెట్ వేసి ఈ రూఫ్ టాప్ నుంచి చూస్తే చార్మినార్ పిల్లర్స్ టాప్ కనపడాలనేది. సో అలాగ స్కెచ్లన్నీ వేసి దాని మీద వర్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక్కడు సినిమా మనందరికీ తెలుసు. ఆయన షూటింగ్ దశలో ఆ కథ అంతా చాలా కొత్తగా చెప్పాలని గుణశేఖర్ గారి ప్రయత్నం. ఆయన సినిమాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఒక స్టోరీ టెల్లింగ్లా కావచ్చు, స్క్రీన్ ప్లేలా కావచ్చు, చాలా ఆర్టిస్టిక్గా చెప్పాలన్న తాపత్రయం, ప్రయత్నం ఆయన సినిమాల్లో ఉంటుంది. మీరు సినిమా గుర్తు చేసుకుంటే ఈ సినిమా గురించి ఆయన అనుకున్న స్క్రీన్ ప్లే వేరేది. ఏంటిది అంటే సినిమా బిగినింగ్ నాకు గుర్తుండి ఆయన చెప్పింది, సినిమా బిగినింగ్లో మహేష్ బాబు గారు ఒక బైక్ మీద అలా వెళ్ళకితలా పడుకుని ఉంటారు. హఠాత్తుగా ఒక గ్యాంగ్ అటాక్ చేసి ఆయన కత్తులతో పొడుస్తారు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఓహో. సో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగుంటుంది అంటే మీరు ఇప్పటికే సినిమాలో ఆ షార్ట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అచ్యుత్ క్యారెక్టర్ని చంపుతూ ఉంటుంది రైల్వే స్టేషన్లో. అదే టయానికి మహేష్ బాబు గారు తన ఫ్రెండ్స్తో పాటు దిగుతారు ట్రైన్లో. ఇటు ప్రకాష్ రాజ్ వెళ్తుంటే ఇటు మహేష్ బాబు వెళ్తూ ఉంటారు. ఆ పాసింగ్ జస్ట్ క్రాసే అవుతుంటారు, కానీ ఇద్దరు ఒకళ్ళు చూసుకోరు, పెద్ద రియాక్షన్ ఉండదు. ఓకే. అంటే హీరో విలన్ ఫస్ట్ టైం ఒకళ్ళు తారసపడ్డప్పుడు బిల్డప్ షాట్స్ ఉండవు. ఒక కామన్ మ్యాన్ లాగా, ఇంకా చెప్పాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా హీరో అలా పక్కకి వెళ్ళిపోతాడు. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఆయన మహేష్ బాబు గారు కాలేజీలో తన ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడే భూమిక సాంగ్ అవుతుంది. అమ్మాయి బయటకు వస్తుంటే ఎవరో వచ్చి మీ అన్నయ్యని చంపేశారని చెప్తారు. ఇక్కడ భూమికని హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మహేష్ బాబు గారి క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది. భూమిక అదే సాంగ్ తర్వాత భూమిక కాలేజీ నుంచి బయటకు వస్తుంది. ఓకే. ఆ సీన్లో ఓకే. వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్, ఒక అతను వచ్చి మీ అన్నయ్యని చంపేశారమ్మా, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలని చెప్తారు. ఓకే. ఇక్కడ ఈ ఫ్రంట్ గ్రౌండ్లో వీళ్ళిద్దరూ ఉంటారు, భూమిక అని చెప్పిన అతను. బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో మహేష్ బాబు గారు తన ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేస్తుంటాడు. సో ఇలాగే నడుస్తుంటుంది కథ. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ ఆమెని కర్నూలు కొండారెడ్డి బురుజ్ దగ్గర జుట్టు పట్టుకుని తీసుకెళ్తుంటాడో
ఫోన్ మాట్లాడుతున్న మహేష్ బాబు రియాక్ట్ అతను కొడతారు కదా, అక్కడే హీరోయిజం వెలివేట్ అవుతుంది. ఓకే. సో అంతవరకు ఆయన క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లోనే అలాగ సింపుల్గా కనపడాలన్నది గుణశేఖర్ గారి ఐడియా. ఓకే. సో అలాగే కథ రాశారు, స్క్రీన్ ప్లే రాశారు, షూట్ కూడా చేశారు. చేసిన తర్వాత గోపాలకృష్ణ గారు, పరచూరి గోపాలకృష్ణ గారు, లేదు హీరోని ముందు ఫ్లాష్ బ్యాక్లో ఈ ఫ్రెండ్స్తో ఈ గొడవలు అవి చెప్తే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుందేమో, అందువల్ల ముందే ఫ్రెండ్స్, ఓల్డ్ సిటీ ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఇది వేస్తే బాగుంటుందన్న వల్ల అది ఎడిటింగ్లో జరిగిన మార్పు. ఓహో, షూటింగ్ ఆర్డర్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో జరిగిన మార్పు. ఓకే. సో ఒకవేళ అలా కానీ ఉండుంటే ఇంకా కొత్తగా ఫీల్ అయ్యే వాళ్ళు ఒక్కడు సినిమా అని నా ఉద్దేశం. ఓకే. ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ని ఒక కామన్ మ్యాన్లా చూపించి ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ని కొట్టడంతో కిక్ ఆడిటోరీ మొత్తం ఒక ఫుల్ కిక్ వస్తుంది. సో దాని బదులు ఇది మారింది. కోర్స్ ఇది కూడా సూపర్ హిట్ అయింది. అవును. బట్ అది ఉంటే ఆడియన్స్ ఇంకా కొత్తగా ఫీల్ అయ్యేవాళ్ళని నా ఉద్దేశం. ఓకే. ఓకే. అలాగే గుణశేఖర్ గారి సినిమా కోసం ఏమంటారు, చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. అంటే మేకింగ్ అని కాదు, ఆయన చాలా కొత్తగా చెప్పాలనుకున్న విషయాలకి మేకింగ్ టైంలో కొన్ని రియాక్షన్స్ వచ్చాయని నేను విన్నాను. ఫస్ట్ విషయం ఏంటంటే, మీకు సినిమా గుర్తుంటే ఆయన భూమిక క్యారెక్టర్ పేరు స్వప్న. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. విజువల్స్ చూస్తున్నాం మనం, విజువల్స్ కూడా కనపడుతున్నాయి కదా. డ్రాప్ చేసిన తర్వాత ఆ బైక్ స్టార్ట్ చేస్తే స్వప్న రా అంటాడు మహేష్ బాబు గారు. స్వప్న రా కూర్చో. అంటే అంతవరకు కూడా, అంటే అమ్మాయి తనతోనే ఉంది అన్న ఫీల్తో అది చేస్తాడు. అంతవరకు కూడా సినిమాలో లవ్ స్టోరీ లేదు, హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ లేదు. అక్కడనే సినిమా మహా ఉంటే క్లైమాక్స్ ఇంకొక 1/2 అవర్ ఉంటుంది. ఒక 1.5 అవర్ పాటు హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ, కెమిస్ట్రీ లేకుండా సినిమా ఏంటి, ఆడియన్స్కి ఎక్కుతుందా లేదా అని ఎడిటింగ్ స్టేజ్లో డిస్కషన్స్ జరిగాయట. అవునా? జరిగేటప్పటికి గుణశేఖర్ కొంతమంది యూనిట్లు ఎవరో లేదు లవ్ సీన్స్ కొత్తగా ఫ్రెష్గా రాసి మళ్ళీ రీషూట్ చేద్దాం ఆ బిగినింగ్ నుంచి, అంటే కర్నూలు నుంచి వచ్చిన కాడి నుంచి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ రాయాలి. గుణశేఖర్ గారు ససేమీరా ఒప్పుకోలేదు. అంటే మీకు ఆ సినిమాలో గుర్తుంటే ఆ నైట్ టైం వాళ్ళు పడుకున్నప్పుడు నాకు చల్లేస్తుంది చున్నీ ఇవ్వని చున్నీ తీసి కప్పుకుంటాడు ఆయన మహేష్ బాబు గారు. అక్కడి నుంచి ఆ సాంగ్ వెళ్తారు, ఏ మాయ చేసావు అనేది. ఆ తర్వాత ఇద్దరు సిటీ బస్సులో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయికి చోట దిగి నీ క్యాప్ హీరో కోసం కొంటుంది. అవును. నువ్వు ఎంతసేపు ఎక్కడ మిస్ అయిపోయినా టెన్షన్ పడని లాగిపెట్టి ఒకటి కొడతాడు. షాపింగ్కి ఇప్పుడేంటి షాపింగ్? అంటే ఒక అమ్మాయి చున్నీ అలాగా ఏమంటారు చాలా ఫ్రీగా తీసుకుని కప్పుకున్న ఆ అమ్మాయిని చెంపదెబ్బ కొట్టిన ఆ మనిషి మీద మనకు చాలా చనువు, హక్కు ఉన్నట్టు ఫీల్ అవుతాం. లేకపోతే ఒక మనిషిని కొట్టే సాహసం చెయ్యం. అది అతనికి ఉన్న ప్రేమ, అది అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది ఆడియన్స్ గ్రహించారు, యాక్సెప్ట్ చేశారు. కానీ ముందు మాత్రం డౌట్. అంటే అంతవరకు ఏంటి, హీరోయిన్స్ పరిచయం అవ్వాలి, ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అది లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా సెటిల్డ్గా ఇలా చూపిస్తే ఆడియన్స్ నచ్చుతుందా లేదా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సో సినిమాలో లవ్ ఫీల్ ఉంది, లవ్ ఫీల్ ఇలాగే చెప్పని లేదు. అప్పుడు థియరిటికల్ మొత్తం ఆర్టిస్తారండి. అదే. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మీకు అమ్మాయిని తీసుకెళ్లే ఎపిసోడ్ ఉంది ఎయిర్పోర్ట్కి, ఓల్డ్ సిటీలో. అవునవును. చార్మినార్ దగ్గర దాచిన తర్వాత పోలీసు అందరు రౌండప్ చేస్తే అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారనేది. అక్కడ ఏదే టయానికి శుక్రవారం కావడంతో నమాజ్ చేసి వస్తూ ముస్లిమ్స్ వైట్ డ్రెస్సుల్లో, అలాగే అప్పుడే కాలేజీ వదలడంతో అక్కడి నుంచి వస్తున్న బురకాల్లో వస్తున్న బ్లాక్ డ్రెస్సులో వస్తున్న అమ్మాయిలు, ఇలా బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్లో వీళ్ళిద్దరు ఎలా తప్పించుకుని వెళ్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ హైలైట్ అయిన ఎపిసోడ్ ఇది. పటేల్ మార్కెట్ దగ్గర ఓబులేడు మనుషులు ఉన్నారు, మీకు గుర్తుండదు. ఆ ఎపిసోడ్ గురించి ఒక దశలో షూటింగ్ జరగడానికి ముందు ఒక డౌట్ వచ్చింది కొంతమందికి. ఆ ఎపిసోడ్కి షూటింగ్ ముందు ఇదే క్లైమాక్స్లో ఉంది, ఇక ఇది అయిపోయిన తర్వాత ఇంకేంటి క్లైమాక్స్, ఇది అసలు చెయ్యాలా వద్దా, షూట్ చెయ్యాలా వద్దా అని గుణశేఖర్ గారు చాలా పట్టుదలతో, లేదు ఈ ఎపిసోడ్ హైలైట్ అవుతుంది, ఇది క్లైమాక్స్ కాదు, ఇది ఒక ఎపిసోడ్ మాత్రమే అనుకుంటూ చేశారు. అలాగే మీకు గుర్తుండే ఉంటే అరకులోయలో అలాగే అమ్మాయిని చేసేటప్పుడు ఆ మేకల మధ్యలో దాక్కుని ఆ గంటలతో కొట్టడం, ఇలాంటివన్నీ కూడా అంటే డిస్కషన్ జరిగినా కూడా గుణశేఖర్ గారు తనేం రాశారో, తనేం తీయాలనుకున్నారో అదే తీశారు. ఓకే. అంటే గుణశేఖర్ గారు అంత డెడికేటెడ్గా, మొండిగా, పట్టుదలగా లేకపోతే ఆ సినిమా అలా వచ్చేది కాదు.
సో ఒక్కడు అనేది మహేష్ బాబు గారి క్యారెక్టర్ భూమికను తీసుకెళ్ళి ఎంత అడ్వెంచర్ సాహసం చేసిందో ఈ సినిమా తన మీద తీసుకురావడం కూడా గుణశేఖర్ గారు కాంప్రమైజ్ కాకుండా అంత సాహసం చేశారు. ఓ సూపర్. మహేష్ బాబు గారి కెరీర్లో అభిమానులు కావచ్చు, కృష్ణ గారి అభిమానులు ఎవరైనా సరే ఒక స్పెషల్ మూవీగా చూసుకుంటారు దాన్ని. అవును, ఒక అప్పటి వరకు ఉన్న రికార్డులు కూడా, కలెక్షన్ రికార్డులు కూడా క్రాస్ చేసినట్టుంది కదా. అవును, ఆల్ బౌండరీస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి. అప్పట్లోనే అది 20 కోట్ల పైనే కలెక్ట్ చేసిందని చెప్పారు. అలాగే ఏంటంటే ఒక ట్రెండ్ సెటర్ సినిమా. కలెక్షన్స్ అనేవి ఈరికి టికెట్ రేట్లు పెట్టి మారచ్చు, ఇంకో సినిమా దాటచ్చు, అవన్నీ వేరే విషయాలు పక్కన పెడితే తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా ఒక్కడు. అయితే ఇప్పుడు ఇందాక 2 విషయాలు, హిందూ ముస్లిం బ్యాక్డ్రాప్ వద్దనుకున్నారు, ఓకే. కానీ ఇక్కడ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, కబడ్డీ బ్యాక్డ్రాప్ తీసుకోవాలి అనే ఐడియా ఏంటి పరిస్థితి? అక్కడ ఏమైనా డిస్కషన్ జరిగినాయి? అంటే హీరో ఒక టీనేజర్ కుర్రాళ్ళలాగే బిహేవ్ చేస్తాడు. మీరు ఆ సినిమాలో బిగినింగ్లో చూడండి మహేష్ బాబు గారి క్యారెక్టర్ బిహేవియర్. అవును. అమ్మ ఆకలేసేస్తుందమ్మా అని కడుపు పట్టుకుని గెలగల కొట్టుకుంటూ చేసే సీన్ కావచ్చు, అలాగే చెల్లెలు నీహారిక అనే అమ్మాయి, ఆ అమ్మాయితో చేసే సీన్స్ కావచ్చు. ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమ్ ఏం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నారు. ఏంటి నువ్వు వాడుకునేది? ఒక టీనేజర్ లాగే ఉంటుంది క్యారెక్టరైజేషన్. అలాంటి కుర్రోడికి ప్రత్యేకించి గోల్ లేదు. ఓకే. ఒక సోడా గ్యాంగు లేకపోతే ఇతని ఫ్రెండ్స్ గ్యాంగ్ అంటూ వాళ్ళ మధ్య గొడవలు పడ్డాలు. ఆ అమ్మాయిని కూడా ఒక ఆపద వస్తే కాపాడేవాడు. సో మీకు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను ఆట ఆడాల్సింది గ్రౌండ్లో కాదు అంటూ ఆ అమ్మాయిని సేవ్ చేశాక ఒక డైలాగ్ ఉంటుంది. సో అలాగే ఏంటి అంటే అది ఆట అనేది ఒక ఆటగాడి లక్షణం ఏంటంటే దేనికైనా తెగిస్తాడు గెలుపు కోసం, ఎదురు దెబ్బలు తగిలిన ఇంకోటి. ఆ స్పోర్ట్స్ మ్యాన్ లక్షణం క్యారెక్టర్గా ఆపాదించడం కోసం ఒక గేమ్ ఉంటే బాగుంటుంది అనేది గుణశేఖర్ గారి ఆలోచన. బట్ ఎలాంటి గేమ్? అదో రగ్గడి గేమ్ అయి ఉండాలి. అంటే కూర్చుని సింపుల్గా క్రికెట్ ఆడచ్చు, బ్యాడ్మింటన్ ఆడచ్చు, హాకీ ఆడచ్చు, ఏదైనా కావచ్చు. అందులో కిక్ ఉండదు. కబడ్డీ అనేది రగ్గడి గేమ్. పైగా ఏంటంటే మారుమూల పల్లెటూళ్ళకు కూడా తెలిసిన ఆట, ఒక చిన్నపిల్లలకు కూడా తెలిసిన ఆట. అంటే సినిమాలో కబడ్డీ అనేది సీన్స్ వస్తాయి, మీరు చూశారు, కానీ దాని వెనక కూడా చాలా రీసెర్చ్ వర్క్ ఉంది. మనకి ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కింద షట్టర్స్లో వేసి చాలా స్పోర్ట్స్ ఒక్కొక్క దానికి సెపరేట్గా ఉంటాయి. అవును, ఆఫీస్ రూమ్స్. అవును, ఆఫీస్ రూమ్స్. వాటికి నేను వెళ్ళి అప్పుడు కబడ్డీ స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీని కలిసి అసలు కబడ్డీ గేమ్ ఎక్కడ ఆడతారు, లోకల్గా ఎలాగా, ఇంటర్ స్టేట్స్లో ఎలా ఉంటాయి రూల్స్, ఏషియన్ గేమ్స్ లెవెల్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి అప్పుడు డెక్టాఫోన్లో రికార్డ్ చేసి అవన్నీ గుణశేఖర్ గారికి ఇచ్చాను. తర్వాత వరల్డ్ సిటీలో ఒక హైదరాబాద్ టీంకిను మహారాష్ట్ర టీంకి ఒక గేమ్ జరిగింది కబడ్డీ. సో దానికి గుణశేఖర్ గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పంపించి ఆ మొత్తం స్పోర్ట్స్ గేమ్ జరిగినంత కాలం షూట్ చేసి ఇవన్నీ రెఫరెన్స్లుగా పెట్టుకుని, అంటే ఇవన్నీ మీకు ఆన్ స్క్రీన్ మీద కనబడకపోవచ్చు, దాని వెనక ఎంత వర్క్ చేస్తానని చెప్పడం కోసం చెప్తున్నాను. అదే. అంటే గుణశేఖర్ గారిది ఏంటి అంటే ఆయన దగ్గర నేను నేర్చుకుని ఇంకో విషయం డీటెయిలింగ్. ఓకే. మీరు సినిమాలో చెప్పండి, చెప్పకపోనివ్వండి, బట్ నేను ఈ సీన్ తీస్తున్నప్పుడు ఈ సీన్ బ్యాక్డ్రాప్ ఏంటి, క్యారెక్టర్స్ బిహేవియర్ ఏంటి, అవన్నీ క్షుణ్ణంగా మనకు తెలిసి ఉండాలి. అంటే ఒక రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అలా ఇంప్లిమెంట్ చేసి ఈ ఒక్కడి సినిమాలో కబడ్డీ గేమ్ అనేది పెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమా టైటిల్ కూడా కబడ్డీ. సినిమా టైటిల్ కూడా ఫస్ట్ టైటిల్ కబడ్డీ. ఓకే. సో అది రమాకాంత్ అని సొగస్సూడతరం సినిమా ఆర్ట్ డైరెక్టర్. ఆయన ఆ తర్వాత సొగస్సూడతరం తర్వాత మానేసి ఒక యాడ్ ఏజెన్సీ ఏదో పెట్టుకున్నారు. ఆయన చేత కబడ్డీ అనే లోగో డిజైన్ చేయించి సో కబడ్డీ అనే టైటిల్ పెట్టాలని ఆయన ఫిక్స్ అయ్యారు గుణశేఖర్ గారు సినిమా షూటింగ్ ముందే. బట్ కబడ్డీ అనే గేమ్ కాకుండా తర్వాత అతడే ఆమె సైన్యం అని టైటిల్ అనుకున్నారు. అతడే ఆమె సైన్యం. బట్ అది వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో ఆ టైటిల్ దొరకల. తర్వాత ఒక్కడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సో కబడ్డీ బ్యాక్డ్రాప్లోని సినిమా కథకి కబడ్డీ అనే పేరు కూడా పెడదాం అనుకున్నారు. ఓ సూపర్ సార్. చాలా విషయాలు మామూలుగా కదా ఒక్కడ సినిమాకి సంబంధించి ఒక సూపర్ హిట్ సినిమా వెనక ఏం జరుగుతుంది, వెనక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత మేధమదన ఉంటుంది అనేది వివరించారు ప్రేక్షకులకి. అలాగే ఇక్కడ ఇంకో 2 చిన్న విషయాలు చెప్పండి. ఒకటి ఏంటంటే గుణశేఖర్ గారు కర్నూలు షూటింగ్ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు అప్పటికి ఇంకా మహేష్ బాబు గారి సిస్టర్ క్యారెక్టర్ ఇంకా ఫిక్స్ చేయాలి ఆర్టిస్ట్ని. చేస్తే అప్పుడు మా టీవీలో నేను పనిచేస్తున్నాను. లాంచింగ్ టైం అంటే అప్పుడే కొత్తగా స్టార్ట్ అయిన టైం. ఓకే.
మీకు స్వాతి తెలుసుగా, కలర్స్ స్వాతి గారు. ఆ, ఆవిడ అప్పుడే అవును. మా టీవీలో ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, కలర్స్ ప్రోగ్రామ్. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఇద్దరు లేడీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు, వాళ్ళు షూట్ చేసేవాళ్ళు. గుణశేఖర్ గారు ఆయన కర్నూలు బయలుదేరితే నాకు ఫోన్ చేశారు, ప్రసాద్ గారు కలర్స్ స్వాతి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నాము కనుక్కోండి నేను. ఓకే. సో అంటే నేను ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేశాను. అబ్బాయి లేదు, స్వాతికి ఇంట్రెస్ట్ లేదని వాళ్ళు చెప్పారు. సో అదే మ్యాటర్ నేను గుణశేఖర్ గారికి కూడా చెప్పి, అప్పుడు ఆ నీహారిక అనే ఆవిడ ఆ అమ్మాయి చేసింది. ఓకే. ఒకవేళ కలర్ స్వాతి చేసి ఉంటే అష్టాచమ్మాలో ఆవిడ మహేష్ బాబు ఫ్యాన్, మీకు గుర్తుండే ఉంటుంది. అవును. ఇప్పుడు మహేష్ అని కలవరిస్తూ ఉంటుంది. సో అలాగా మహేష్ బాబు గారి సినిమాతోనే ఆవిడ లాంచ్ అయ్యి ఉండేది. బట్ సిస్టర్ అనే క్యారెక్టర్ చేయడం మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యేదో మనకు తెలియదు. సో అలాగా కలర్ స్వాతి గారు ఆ క్యారెక్టర్ మిస్ అయ్యారు. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే అచ్యుత్ గారు, ఈ సినిమా 2003 జనవరి 15 రిలీజ్ అయింది. 2002 డిసెంబర్ 26 అనుకుంటా అచ్యుత్ గారు చనిపోయారు. ఓకే. సో చనిపోయినప్పుడు కరెక్ట్గా ఒక ట్రాజిక్ కోఇన్సిడెంట్ ఏంటంటే, ఒకడు ఎడిటింగ్ జరుగుతుంది. ఆ ఎడిటింగ్ చేస్తున్న సీన్ ఏంటంటే, నేను చనిపోయిన రోజు ఆయన చనిపోయిన సీనే. అంటే మీకు గుర్తుంటుంది, ఆయన శవాన్ని పక్కన పడుకోబెట్టి చంద్రమోహన్ గారు పిలిచి, ఏమయ్యా అన్ని సాంప్రదాయం ప్రకారం జరగాలి, ఏ లోటు జరగకూడదు అని ఒక బాధతో ఉన్న ఫాదర్ మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన చనిపోయినప్పుడే ఇదే సీన్ ఎడిటింగ్ చేయాల్సి వచ్చినది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడిటింగ్లో ఉన్న డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం డిస్టర్బ్ అయిపోయారు. అక్కడ ఆయన నిజంగా చనిపోయినట్టు ఇక్కడ అదే సీన్స్ ఎడిట్ చేయాల్సి వచ్చిందని చాలా ఫీల్ అయ్యారు. ఇదొకటి నేను మర్చిపోలేని మూమెంట్. చాలా జ్ఞాపకాలు ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలుగు వన్